యిర్మీయా గ్రంథం 42వ అధ్యాయం మొదటి నుంచి ఈ విధంగా చదువుతున్నాం. దయచేసి గ్రంథాలను వారు శ్రద్ధగా ఈ విధంగా చూడటానికి ప్రయత్నం చేయండి. ఓకే. అంతలో చిత్తగించి మా విన్నపమును మీ సన్నిధికి రానిచ్చి శేషం ఇంకా మిగిలిపోయిన మా అందరి నిమిత్తము మీ దేవుడని యెహోవాకు ప్రార్థన చెయ్యండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటంటే 41వ అధ్యాయము చివరి మాటలు మీకు చూసినట్లయితే, కల్దీయులకు భయపడి 42వ అధ్యాయం ఆ పై రెండు లైన్లే చూడండి. కల్దీయులకు భయపడి ఐగుప్తునకు వెళ్ళుదమనుకుని బెత్లెహేము దగ్గరనున్న అక్కడికి వచ్చి ఆ గేరాతు సింహం దగ్గరికి వచ్చేసారు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఎవరికి భయపడుతున్నారట? కల్దీయులకు భయపడుతున్నారు. ఎవరికి భయపడుతున్నారు? కల్దీయులకు భయపడుతున్నారు. సో ఈ భయపడి ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు? ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారండి? ఐగుప్తునకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఎవరు? దేవుని ప్రజలైన వారు. ఆమేన్. హల్లెలూయా. అసలు దేవుడు ఎక్కడి నుంచి తోడుకొచ్చాడు వాళ్ళని? ఎక్కడి నుంచి తోడుకొచ్చాడు? అక్కడికి వెళ్ళిపోతానంటే ఎలాగా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో దిస్ ఈస్ ద కండిషన్. 42వ అధ్యాయం యొక్క పరిస్థితి ఏంటంటే, మీరు 42వ అధ్యాయం అంతా మీరు చదివితే దానికి మూల కారణం ఏంటో తెలుసా? వాళ్ళు కల్దీయులకు భయపడి ఐగుప్తునకు వెళ్ళిపోవాలన్నదే భయం వాళ్ళకి. ఇప్పుడు ఇంకెవరు లేరు, అందరూ చాలా మట్టుకి ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంటే, దేవర్ మీటింగ్, ఒక మీటింగ్ పెట్టుకున్నారు. వాట్ ఈజ్ ద సొల్యూషన్? ఇప్పుడు దీని పరిష్కారం ఏంటి? దీన్ని ఏం చేస్తే మనం పరిష్కరించుకుంటాం? ఏం చేస్తే ఈ పరిస్థితి నుంచి మనం బయటపడతాం? కాబట్టి మనకు ఒక గైడెన్స్ కావాలి, మనకొక నాయకుడు కావాలి, లేకపోతే మనకు ఒక మంచి వ్యక్తి కావాలి, మన పక్షంగా విజ్ఞాపన చేసే ఒక వ్యక్తి కావాలి. కాబట్టి అని చెప్పేసి వీళ్ళందరూ కూడా సమాలోచన చేసుకుని వీళ్ళందరూ ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఏం చేశారో తెలుసా? 42వ అధ్యాయంలో ఈ సేనాధిపతులందరూ కూడా, సేనాధిపతులు అంటే ఎవరు? సైన్యానికి అధిపతులు. ఆమేన్. హల్లెలూయా. ఎవరికి భయపడుతున్నారు? కల్దీయులకు భయపడుతున్నారు. భయపడి ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు? ఐగుప్తుకి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది కదా? కల్దీయులకు భయపడి ఐగుప్తుకి వెళ్ళిపోవాలనుకున్నది వాళ్ళ నిర్ణయం. అలాంటి పరిస్థితులు వాళ్ళు ఏం చేశారంటే, అల్పులేమి గనులేమి, ప్రజలందరూ కూడా అల్పులేమి గనులేమి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న వారంలో మీకు అది చెప్పాను. మొన్న వారంలో కూడా రాజుగారు ఎంతమందిని పోగేశాడు? ఎవరు పోగేశాడట? యోధా పెద్దలను, యెరూషలేము పెద్దలను, ప్రవక్తలను, యాజకులను, గ్రామస్తులను, యెరూషలేము గ్రామస్తులను, యోధా గ్రామస్తులను, అల్పులను. ఇక్కడ కూడా వీళ్ళందరికి వచ్చారట. సైన్యాధిపతులు, గనులు, అల్పులు అందరూ కలిసి ఎక్కడికి వచ్చారు? రాజు యిర్మీయా దగ్గరికి వచ్చారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో యిర్మీయా దగ్గరికి వచ్చి ఈ విధంగా చెప్తారు. ప్రజలందరూ కూడా ప్రవక్త అయిన యిర్మీయా దగ్గరకు వచ్చి ఆయనతో ఇలాగు మనవి చేసిరి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ప్రవక్త అయిన యిర్మీయా దగ్గరికి వచ్చారు వీళ్ళందరూ కూడా. యిర్మీయా దగ్గరికి వచ్చి ఇలాగు మనవి చేశారు. ఏమని మనవి చేశారంటే, మేము ఎంత కొంచెము మంది మిగిలి ఉన్నామో నువ్వు చూచుచున్నావు కదా. మేము చాలా ఎక్కువ మందిగా ఉండేవాళ్ళం, ఇప్పుడు మేము ఎంతమంది అయిపోయాం? వీఆర్ మెంబర్ ఇన్ లెస్. మా యొక్క సంఖ్య తగ్గిపోతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మా సంఖ్య ఏమైపోతుంది? తగ్గిపోతుంది. అవన్నీ నువ్వు చూస్తున్నావు కదా, నీకు తెలుసు కదా. చిత్తగించి
మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి శేషించి ఉన్న మా అందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చెయ్యము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఇర్మియా గారి దగ్గరికి వచ్చారు. వెరీ సింపుల్, వెరీ సింపుల్. వీళ్ళందరూ కలిసి ఎవరి దగ్గరికి వచ్చారండి? ఇర్మియా గారి దగ్గరికి వచ్చారు. ఇర్మియా గారి దగ్గర వచ్చి చెప్తున్నారు, సార్ దిస్ ఇస్ వాట్ అవర్ కండిషన్, ఇది మా పరిస్థితి, కాబట్టి మీరేం చేయాలి? మీ దేవునికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇన్ బిహాఫ్ ఆఫ్ అస్, మా పక్షంగా మీరు మీ దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే మాకు చెప్పాలి, ఆయన ఏమన్నారో అది మాకు చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకు అర్థమవుతుంది కదా సిచ్యువేషను? కల్దీలకు భయపడి ఐగుప్తు వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటి ఆ నిర్ణయం అంటే, మనం అందరం వెళ్దాం, సైన్యాధిపతులు అందరూ, గనులేమి అల్పులేమి, మన అందరం కలిసి మనం ఎక్కడికి వెళ్దాం? ఇర్మియా గారి దగ్గరికి వెళ్దాం, ప్రవక్త అయిన ఇర్మియా దగ్గరికి వెళ్దాం. ఇర్మియా దగ్గరికి వెళ్ళి మన యొక్క విషయాన్ని అంతా కూడా మనం చెప్పుకుందాం. ఆయన మన పక్షంగా ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మేము నడవవలసిన మీ దేవుడని యెహోవా మాకు తెలియచేయును గాక. ఆమేన్. ఎంత మంచి మాట అండి బాబు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లా, ఎలా వెళ్ళాలో వాళ్ళకి అర్థం కావట్లా. మేము నడవవలసిన మార్గము, మేము నడవవలసిన మార్గము, వి డోంట్ అండర్స్టాండ్ హౌ వీ హ్యావ్ టు వాక్. మేము ఐగుప్తు వెళ్ళిపోవాలా వద్దా మాకు తెలియట్లేదు, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. అర్థం కాని పరిస్థితుల్లో డైలమాలో మేము ఉన్నాం. ఆమేన్. ఇప్పుడు దేవుడు, వీళ్ళందరూ కూడా దేవునితో ఒక ఒప్పందం చేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దే ఆర్ గివింగ్ ఏ కవెనెంట్ విత్ గాడ్. ఇర్మియా ద్వారా వాళ్ళందరూ కూడా ఒక ఒప్పందం చేసుకుంటున్నారు. ఏమో తెలుసా? మేము మా నడవవలసిన మార్గం ఏంటో మాకు తెలియట్లేదు, మేము వెళ్ళాల్సిన మార్గం ఏంటో మాకు తెలియట్లేదు, మేము చేయాల్సింది ఏంటో మాకు తెలియట్లేదు. ఒకవేళ దేవుడు మాకు బయలుపరిస్తే, ఆ మార్గాన్ని మాకు రివీల్ చేస్తే, మేము ఏం చేయాలని చెప్తే మేము అదే చేస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఆయన మార్గమును మనకు బయలుపరచునుగాక. హల్లెలూయా. మనం ఏమి చెయ్యాలో లెట్ గాడ్ రివీల్డ్, దేవుడు మనకి బయలుపరచునుగాక. హల్లెలూయా. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎలాగ వెళ్ళాలో అర్థం కావట్లేదు, ఎలా సాల్వ్ చేయాలో అర్థం కావట్లేదు, ఎలా కంక్లూడ్ చేయాలో అర్థం కావట్లేదు, దీన్ని ఎలా పరిష్కరించాలో అర్థం కావట్లేదు. దేర్ వాజ్ అ ఫియర్. కల్దీల భయం ఉంది. మేమేమో చాలా తక్కువ మంది ఉన్నాం, ఈ కల్దీలకు భయపడుతూ మేము తక్కువ మందిగా ఉన్నాం, మాకు ఏం చేయాలో అర్థం కావట్లా. ఇంక చివరికి మేము ఐగుప్తు వెళ్ళిపోతే బెటర్ ఏమో, అక్కడ ఐగుప్తులో ఏ గొడవ ఉండదు, ఏ సమస్య ఉండదు, శత్రువులు ఉండరు, యుద్ధం ఉండదు, పోరాటాలు ఉండవు, ఏమీ ఉండదు, హ్యాపీగా వీఆర్ దేర్, మేము అక్కడ ఎటువంటి భయం లేకుండా మనం ఉండొచ్చు అని చెప్పేసి ఐగుప్తుకి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్న భక్తులు అందరూ కూడా ఇర్మియా దగ్గరికి వచ్చి, దేవుడి దగ్గరికి వచ్చి ఒక ఒప్పందం చేసుకుంటున్నారు, ఒక సమర్పణ చేసుకుంటున్నారు. మేము, చదవండి 3వ వచనం మరొకసారి, మేము నడవవలసిన మార్గము, చెయ్యవలసిన కార్యము నీ దేవుడని యెహోవా మాకు తెలియచేయునుగాక. మేము నడవవలసిన మార్గము, చేయాల్సిన కార్యం. హల్లెలూయా. వెరీ సింపుల్ అండి. నీ జీవితంలో నువ్వు నడవలసిన మార్గం, చేయాల్సిన కార్యం నీకు అర్థం కాకపోతే నువ్వు ప్రార్థన చేస్తే దేవునికి తెలియచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఆలోచనకర్త, ఆలోచన చెప్తాడు. ఈజ్ ద గుడ్ అడ్వైజర్. నీకు కొంచెం ఆలోచన ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు బైబిల్ చదువుతుంటే నీకు ఎన్ని ఆలోచనలు వచ్చేస్తా నీకు తెలుసా? నువ్వు చదవక నీకు ఆలోచనలు రావట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు బైబిల్ చదువుతావు, యువర్ గుడ్ కౌన్సిలర్ అయిపోతావు, అనేకులకు కౌన్సిలింగ్ ఇచ్చేస్తావు నువ్వు. మనం బైబిల్ చదవక, అందులో ఉన్న విషయాలు మనం చదవక, ఇందులో ఉన్న ఆ విషయాలు ఏమి మనకు అర్థం కావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నిస్సహాయ స్థితిలో ఏమీ చేయని అర్థం కాని పరిస్థితుల్లో ఈ ప్రజలు ఇర్మియా దగ్గరికి వచ్చి ఒక దైవ సంబంధమైన ఆలోచన దగ్గరికి వాళ్ళు వచ్చి మీ దేవునికి ప్రార్థన చేయండి, ప్లీజ్ కాల్ టు యువర్ గాడ్, కాల్ టు యువర్ యెహోవా, మీ దేవుడికి మీరు ప్రార్థన చేయండి, ఆయన ఏం చెప్తాడో మాకు చెప్పండి, ఆయన ఏం చెప్తాడో మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వి వాంట్ టు డెడికేట్ వాట్ యు ఆర్ టు సే. ఆయన ఏం చెప్పబోతున్నాడో దాన్ని చేయడానికి మేము సంసిద్ధులుగా ఉన్నాం. మేము నడవలసిన మార్గము, చేయవలసిన కార్యము నీ దేవుడని యెహోవా మాకు తెలియచేయునుగాక. కాగా ప్రవక్త అయిన ఇర్మియా జాగ్రత్తగా వినండి. మీరు చేసిన మనవి నేనేం చేశాను, మీ మనవి నేను అంగీకరిస్తున్నాను. ఈ మాటలను బట్టి మన దేవుడిని యెహోవాకి నేను ప్రార్థన చెయ్యదును, ఏమీ మరుగు చెయ్యక. ఆమేన్, హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట అండి. ఏమీ మరుగు చెయ్యక అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నేను మన శుక్రవారం నాడు అదే వాక్యం చెప్పాను. ఏం చెప్పాను? రాజుగారికి నిబంధన గ్రంథం దొరికిందంట. ఆ దొరికింది దాచుకోకుండా అందరినీ పోగు చేసి దాన్ని వినిపించాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు అంటాడు, దేవుడు నాకు బయలుపరిచింది, నేను ఏది దాచిపెట్టకుండా, ఏది మరుగు చేయకుండా నేను దాన్ని మీకు అందరికీ అందించాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశారట? ఏమీ దాచిపెట్టలేదంట, ఏమీ మరుగు చేయలేదట. హీ రివీల్డ్ ఎవ్రీథింగ్. దేవుని బిడ్డలారా, దేవుడు మనం జీవితాల్లో చేసిన కార్యాలు ఏది మరుగు చేయకూడదు, ఏది మర్చిపోకూడదు, అన్నీ మనం చెప్పేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఇర్మియా చేస్తున్న మాట ఏంటో తెలుసా? ఎస్, మీ మనవి నా దగ్గరకు వచ్చింది. మీ మనవి విషయంలో ఏమీ నేను యెహోవాకు ప్రార్థించుదును, నేను ఏమీ మరుగు చేయక యెహోవా మిమ్మల్ని గురించి సెలవిచ్చినదంతయు నేను మీకు తెలియచేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మీకు చెప్తాను. ఏం చెప్తాను? ఏం చెప్తానండి? ఏం చెప్తాడు? దేవుడు ఏది బయలుపరిచాడో మీ విషయంలో అదే నేను మీకు చెప్తాను. హల్లెలూయా. అందులో నేను ఏ విధమైన మోసం చేయను, అందులో నేను ఏ విధమైన అరమరికలు చేయను, అందులో నేను ఏ విధమైన గేమ్స్ ప్లే చేయను. నథింగ్ ఈజ్ హిండర్, ఏది మరుగు చేయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన వాళ్ళు ఎలా ఉంటాడంటే సగం దాచి సగం చెప్తారు, వాళ్ళకి అనుకూలంగా ఉన్నది చెప్తారు. ఏమన్నా ఇప్పుడు ఎవరన్నా మేము చెప్పమన్నాం అనుకోండి, అన్నీ మీకు అనుకూలంగా ఉన్నది చెప్తారు, అసలైంది చెప్పరు. చెప్తారా? అన్నీ మనకు అనుకూలంగా ఉండి, మనకి ఎక్కడ దెబ్బ లేకుండా, మనకి ఎక్కడ మన మీద రాంగ్ ఇంప్రెషన్ లేకుండా అన్నీ అనుకూలంగా అసలైంది దాచేస్తారు. అసలు మ్యాటర్ దాచిపోద్ది. మీకు అర్థమవుతుంది? అసలు మ్యాటర్ మరుగైపోద్ది. ఇర్మియా ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? ఏది మరుగు చెయ్యక. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఇది ఎవరి వర్తమానంగా తెలుసా? ఇట్స్ ఎ గాడ్స్ మెసేజ్. ఇది దేవుని వర్తమానము. ఇది మరుగు చేస్తే మరుగైపోయేది కాదు. ఎంతోమంది దీన్ని మరుగు చేయాలి, కనపడకుండా చేయాలనుకున్నారు. ఎవరైనా చేయగలిగారా? ఎవరు చేయలేరు. ఎందుకంటే నోబడి కెన్ హైడ్ దిస్ మెసేజ్. ఈ వర్తమానాన్ని ఎవరు మరుగు చేయలేరు. హల్లెలూయా. దేవుని సేవకులకు దేవుడిచ్చిన గొప్ప కృపావరం ఏంటో తెలుసా? వాళ్ళు ఏమీ దాచుకోలేరు. దేవుడు ఏం చెప్తే చెప్పేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘం ఎలా ఉండాలో తెలుసా? ఏమీ మరుగు చేయక బోధించే సేవకునికి మీరు ప్రోత్సాహం ఇవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మన సంఘం ఎప్పుడు కూడా సేవకునికి ఆ స్వేచ్ఛ ఇవ్వాలి. ఏమివ్వాలి? ఏ స్వేచ్ఛ? దేవుని వాక్యమును ఏది మరుగు చేయక. ఆమేన్. ప్రతిదీ చెప్పండి. అందులో ఉన్న ప్లస్లు చెప్పండి, అందులో ఉన్న మైనస్లు చెప్పండి, అందులో ఉన్న లోతు చెప్పండి, అందులో ఉన్న ఎత్తు చెప్పండి, అందులో ఉన్న వెడల్పు చెప్పండి, అందులో ఉన్న పొడవ చెప్పండి. టెల్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మనం అన్నీ స్పష్టంగా చెప్పాలి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కొన్ని దాచేస్తే ఏమవుద్ది నీకు?
డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అన్నీ చెప్పాలా. ఇప్పుడు లాయర్ గారి దగ్గరికి వెళ్తారు, ఆయన అడుగుతాడు, అమ్మ ఏంటి కేసు అంటే, నువ్వు సగం దాచావంటే ఏమవుద్ది, నువ్వు నెగ్గో ఓడిపోతావు, దేవునికి ఇస్తావు. కేసు ఏమైంది ఏం చెప్పాలా. ఈవిడ ఏం చెప్తాడంటే ఈవిడికి అనుకూలంగా నన్ను చెప్తే ఆయన నన్ను కుడేహాడండి, ఆడ ఇంకా కొట్టడు పాపం, ఆయన కుడేహాడండి, తొక్కేహాడండి, అలా అన్నాడండి, ఇలా అన్నాడండి, ఇలా అన్నాడు అంటారు. అంటే ఈవిడ సహోదరి అంటే అన్నీ ఏం చేసింది, మరుగు చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి మరుగు చేసే ఆత్మ పోవునుగాక. ఏమండి, మరుగు చేసే ఆత్మ పోవాలి. ఇంకా ఆ మరుగు చేసే ఆత్మ దైవ సంబంధమైన ఆత్మ కాదు. ఆమేన్. ఇర్మీయా ఏం చెప్తున్నారు తెలుసా, నేను ఏమీ మరుగు చెయ్యక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వారు, 5వ వచనం జాగ్రత్తగా వినండి. అప్పుడు వారు ఇర్మీయాతో ఈ విధంగా చెప్తున్నారు, ఏమి లేకుండా. అంటే దాని అర్థం ఏంటి, అండర్లైన్ చేసుకోండి అమ్మా మాట, మీరు మారు మాట లేకుండా అనే మాట మీరు అండర్లైన్ చేయండి. మీ దగ్గర పెన్నులు ఉంటే వేసి రక్తం చేయి. ఏం చెప్పారు వాళ్ళందరూ? ఇప్పుడు ఇర్మీయాతో వాళ్ళందరూ ఒక నిబంధన ఒప్పందం చేసుకుంటున్నారు. సార్, వాట్ ఎవర్ గాడ్ రివీల్స్, దేవుడు ఏదైతే బయలుపరుస్తాడో, దేవుడు ఏదైతే చెప్తాడో 100% అందులో ఏ విధమైన మార్పు లేకుండా, ఏ మారు మాట లేకుండా ఆ మాటకు మేము విధేయత చూపిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నూతన సంవత్సరంలో నువ్వు దేవునితో ఒక ఒప్పందం చేసుకోవాలి. ఏంటో తెలుసా, ఈ సంవత్సర కాలంలో దేవుడు నాకు బయలుపరిచిన ప్రతి మాటకు, ప్రతి వాక్యానికి, ప్రతి ఉపదేశమునకు, ప్రతి సందేశమునకు మారు మాట లేకుండా నేను విధేయత చూపిస్తాను. ఏం చేస్తాను? ఏంటండి మన ఒప్పందం? ఏమంటున్నారు వాళ్ళు? అప్పుడు వారు ఇర్మీయాతో ఇట్లనేది, మీరు మా యొద్దకు ఇట్లా నిన్ను మా యొద్దకు పంపి నీ దేవుడు యెహోవా సెలవిచ్చిన ఆ మాటను బట్టి, నువ్వు దేవుని దగ్గర మిమ్మల్ని పంపిస్తున్నాం కదా, ఆయన ఒక విషయం చెప్తాడు కదా, ఆ మాటను బట్టి. ఆమేన్, హల్లెలూయా. వాట్ ఎవర్ గాడ్ రివీల్స్ త్రూ యూ, నీ ద్వారా దేవుడు ఏదైతే బయలుపరుస్తాడో, నీ ద్వారా దేవుడు ఏదైతే చెప్తాడో, అది ఇస్ రైట్ ఆర్ రాంగ్ టు అస్. అది మాకు కరెక్ట్ అయినా కరెక్ట్ కాకపోయినా, అది మేము అది మాకు అనుకూలంగా ఉన్నా అనుకూలంగా లేకపోయినా, ఎలాగున్నా సరే మారు మాట లేకుండా. హల్లెలూయా. ఏమొద్దండి ఈ సంవత్సరంలో అటువంటి మొక్కుబడి చేసుకోండి చాలు. ఆమేన్, హల్లెలూయా. ప్రభా, నీ వాక్యము మాకు బోధించినట్లుగా మా జీవితాలు మేము మారు మాట లేకుండా మేము నిశ్చయముగా లోబడతాము. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి మొక్కుబడి సమర్పణ నీకు ఆశీర్వాదకరంగా మారునుగాక. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరాలు, ఈ మొదటి మాసంలో ప్రభా, మీరు నాకు ఏదైతే బయలుపరుస్తారు, నీ వాక్యం చదువుతున్నప్పుడు, వాట్ ఎవర్ యువర్ రివీల్ టు మీ, నువ్వు ఏదైతే నాకు బయలుపరుస్తున్నారు నీ వాక్యం చదువుతున్నప్పుడు, లేకపోతే ఎక్కడికైనా ప్రార్థనకి వెళ్ళినప్పుడు, నేను వాక్యం విన్నప్పుడు, సందేశం దేవుని వర్తమానం నా దగ్గరికి వచ్చినప్పుడు, ఓ దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు, ఈ స్వరం నా కోసం, ఈ మాట నా కోసమే, నేను ఈ విషయంలో కదా నేను తప్పిపోతాను, ఈ విషయంలో కదా నేను సరిగ్గా లేను, అందుకే దేవుడు మాట్లాడాడేమో అని చెప్పి ఇంక ఏ మారు మాట లేకుండా, హల్లెలూయా, ఇంకే విధమైన అరమరికలు లేకుండా, హల్లెలూయా, ఏ విధమైన అందులో ఇంకేమీ యాడ్ చేయకుండా వాళ్ళొక తీర్మానం తీసుకుంటున్నారు. ఏంటి ఆ తీర్మానం తెలుసా? నీ దేవుడని యెహోవా సెలవిచ్చిన ఆ మాటను బట్టి మారు మాట లేకుండా. ఆమేన్, హల్లెలూయా. ఏమి లేకుండా? మారు మాట అంటే ఏంటి? ఏమండి, మారుమాట అంటే ఏంటండి? ఇంకేం మాటలేవు, ఇంకా వెళ్ళమంటారు, వద్దంటారు, వెళ్ళిపోవడమే, ఇంకా మారుమాట లేదు. ఎలా వెళ్ళమంటారు? ఆ రోజు మాకు సెలవు లేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటకు విధేయత చూపించడం అంటే మామూలు విషయం కాదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మన వాళ్ళు 100 ప్రశ్నలు, 100 ఆలోచనలు, 100 మార్గాలు, అసలైన మార్గం పోద్ది.
అసలైన ఆలోచన పోద్ది, అసలైన ఆశీర్వాదం పోద్ది అది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున వాళ్ళు తీసుకున్న తీర్మానం ఎంత అద్భుతమైన తీర్మానము, ఎంత అద్భుతమైన సమర్పణ, ఎంత అద్భుతమైన మొక్కుబడి. ఆమేన్, హల్లెలూయా. మారు మాట లేకుండా, చెప్పండి ఇంద్రి మాట ఎవరికి? దేవుని వాక్యానికి. ఆమేన్. దేవుడిచ్చిన సందేశానికి, దేవుడు పంపిన వర్తమానానికి, వాట్ ఎవర్ గాడ్స్ రివీల్స్ త్రూ యూ, మీ ద్వారా ఏవైతే ఇర్మియా గారు దేవుడు మీ ద్వారా ఏవైతే బయలుపరుస్తాడో, ఇంకా ఆ మాటకి ఇంక మారు మాట ఏమి ఉండదండి. ఆ మాటకి ఇంకేం మారు మాటలు ఉండవండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి సమర్పణ, అటువంటి బ్రొక్కుబడి, అటువంటి నిబంధన ఈ సంవత్సర కాలంలో మనం తీసుకుందాము గాక. హల్లెలూయా. దేవుని వాక్యానికి ఇంకా మారుమాట లేదు, దైవజనుడి మాటకి ఇంకా మారుమాట లేదు. అలాంటి సమర్పణ మనం తీసుకోగలిగితే తద్వారా ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు దేవుని గౌరవించేవాడిని అవుతావు. ఆమేన్. ఈరోజు దేవుడు మనల్ని దీవించాలంటే, ఆయన మనల్ని ఆశీర్వదించాలంటే, మనం ఆయన ఘనపరచాలంటే ఏంటండి? వాళ్ళు అంటున్నారు మారు మాట లేకుండా. హల్లెలూయా. ఇంక వేరే మాటలు ఏమీ లేవండి, దానికి ఇంకా వంకలో డొంకలో ఇంకా ఆలోచనలు ఏం ఉండవు. అబ్రహమా, నీ దేశాన్ని, నీ బంధువులు, నీ రక్త సంబంధులు వదిలేసి వెళ్ళిపోవయ్యా. ఎస్, గో, వెళ్ళిపో అంతే. ప్రభా, ఎలా వెళ్ళమంటావు? డబ్బులు లేవు, మొన్నే చీటీ వేసాను, ఇంకా మధ్యలో ఆగిపోద్దేమో చీటీ, వేసి రక్తం చేయి. హల్లెలూయా. మొన్న ఇలాగ ఉన్నాను, మొన్న ఇలాగన్నాను, ఇంకా అన్నీ ఉండకూడదు. ఇంకా దేవునికి స్తోత్రం. దేవుడి దగ్గర నుంచి ఒక వర్తమానాన్ని మనం పొందుకోవడానికి మన మనసులో సిద్ధం చేసుకుని, ఆయన మాటకి విధేయత చూపిస్తామని ఒక సమర్పణ తీసుకుని దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుడు మనతో మన హృదయంతో, మన పరిస్థితులతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా, నిశ్చయముగా దాన్ని మనం ఏం చేయాలో తెలుసా? మారు మాట లేకుండా అంగీకరించదుముగాక. హల్లెలూయా. అప్పుడు వారు ఇర్మియాతో ఇట్లనిరి, 5వ వచనం, వారందరూ ఇర్మియాతో ఇట్లనిరి, ఆ మాటలను బట్టి మేము జరిగించని ఎడల, మారు మాట లేకుండా ఒకవేళ మేము చెయ్యకపోతే, జరిగించని ఎడల మా మీద ఒకవేళ మేము చేయకపోతే, ఆ మాట మారు మాట లేకుండా ఒకవేళ మేము చేయకపోతే, దేవుడే మా మీద ఇంక సాక్షి ఎవరు ఇప్పుడు చెప్పండి? దేవుడి సాక్షి అయితే మనం తట్టుకోగలమా? ఇంక గాడ్ ఇస్ హై విట్నెస్, సత్య సాక్షి, నమ్మకమైన సత్య సాక్షి. ఇది చాలా లోతైన మాట, కానీ ఇప్పుడు మనకు అంత టైం లేదంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మకమైన సత్య సాక్షిగా దేవుడే మాకు ఉండునుగాక. మాకు మేలు కలుగునట్లుగా ఏం కలుగుతుంది? ఏం చేస్తే మేలు కలుగుతుంది? దేవుడు ఏదైతే చెప్పాడో అది మారు మాట లేకుండా మేము దానికి లోబడితే, దానికి మేము విధేయత చూపిస్తే మాకేం కలుగుతుంది? మాకు మేలు కలుగునట్లా మేము మన దేవుడైన మాట వినువారమై, అది మేలే గాని కీడే గాని మేము ఆయన యొద్దకు పంపు విషయంలో మన దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు. ఆ అయ్యారు ఎవరో చెప్పినట్టు ₹1,00,00,000 మాట అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 6వ వచనం మామూలు మాట కాదండి, అది ఎంత అద్భుతమైన మాట అండి, అది ఎంత అద్భుతమైన సమర్పణ అండి, అది ఎంత అద్భుతమైన మొక్కుబడి అండి అది. ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనము, ఈ సంవత్సరపు నీకు మొక్కుబడిగా ఉండునుగాక. హల్లెలూయా. 6వ వచనం అందరూ కలిసి చదవండి. మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై, అది మేలైనా కానీ కీడే కానీ మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయములో మన దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు ఏమవుతాం? నీ మొక్కుబడి ఏంటో తెలుసా? ఈ సంవత్సరం మేలైనా సరే, కీడైనా సరే, తప్పైనా సరే, నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు లాభం వచ్చినా లాభం రాకపోయినా ఏం చేయాలి?
ఇంకంతే, ఇంక వినేయడమే. ఇంక రెండో ఆప్షన్ ఏమి లేదు. రెండో ఆప్షన్ ఏమి లేదు. ఏం చేయాలి? మారు మాట లేదు. ఇంకా రెండో ఆప్షన్ ఏమి లేదు. యేసు రక్తం చేయి. హల్లెలూయా. ఏం చేయాలి? ఈ సంవత్సర కాలంలో మనం ఒక ఒప్పందం తీసుకుందాం, ఒక మొక్కుబడి చేసుకుందాం, ఒక నిబంధన తీసుకుందాం. ఏంటో తెలుసా? ప్రభా, అది మేలైనా సరే కీడైనా సరే, అది నాకు అనుకూలంగా ఉన్నా అనుకూలంగా లేకపోయినా, అది నీకు కష్టంగా ఉంటుంది. ఆ మొక్కుబడి ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు టేక్ దట్. ఆ నిబంధన తీసుకోవడం, ఆ ఒప్పందం చేసుకోవడం నీకు చాలా కష్టం అది. కానీ అది ఎవరు చెప్పారు? అది ఎక్కడుంది? అది ఎవరిది? ఆ మాట ఎవరిది? ఆ మెసేజ్ ఎవరిది? ఆ వర్తమానం ఎవరిది? అసలు ఎవరి నుంచి వచ్చింది? ఎవరు చేయమని చెప్పారు? ఇట్స్ ఎ గాడ్స్ వర్డ్. అది దేవుని మాట. కాబట్టి అది నీకు కష్టంగా ఉన్నా, నష్టంగా ఉన్నా, ఇబ్బందిగా ఉన్నా, అది ఎలా ఉన్నా సరే ఆ మాటకి మనం విధేయులం అవ్వుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరంలో మన మొక్కుబడి ఏంటో తెలుసా? ప్రభా, నీ మార్గంలో నేను నడుస్తాను, పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నీ శాస్త్రాన్ని కట్టడలకు నేను విధేయత చూపిస్తాను. అంత మాత్రమే కాదు, అది మేలైనా సరే కీడైనా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా సరే మారు మాట లేకుండా. చెప్పండి ఈ మాట. ఏం లేకుండా? మారు మాట ఉండకూడదు. ఇంకా మారు మాట ఉండకూడదు. ఇంకా రెండో ఆప్షన్ ఉండకూడదు. మీ యజమానుడు ఏది చెప్తే అది మారు మాట ఉండకూడదు. ఇంకా మీ నాయకుడు ఏది చెప్తే అది ఇంక మారు మాట ఉండకూడదు. ఇంకా అది కష్టమైన నష్టమైన యజమానుడి నాయకుడి మాటకు మనం ఏం పడాలి? విధేయులం అవ్వాలి. హల్లెలూయా. దాని ద్వారా ఏమొస్తుంది తెలుసా? నీ మాస్టర్, నీ యజమానుని గౌరవించిన వాడిని అవుతావు. అలా గౌరవించడం వల్ల నీకు ఆశీర్వాదాలు కూడా కలుగుతాయి. హల్లెలూయా. మానవ హృదయం చాలా ఘోరమైన వ్యాధి కలదండి. అది మానవ భ్రష్టత్వం మనల్ని విధేయులుగా ఉండనివ్వదండి. మానవ హృదయం మనం నిశ్చయముగా అటువంటి విధేయతతో కూడిన మొక్కుబడి చేసుకొనివ్వదండి. ఒకవేళ చేసుకొనివ్వనా దాన్ని సంపూర్ణ చేయనివ్వదండి. ఆ భ్రష్ట హృదయాన్ని, ఆ చెడ్డ హృదయాన్ని జయించాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మతో నింపబడాలి. హల్లెలూయా. ఆ దుష్ట మనసుకు మించిన పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాల్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ సమర్పణకి మనం విధేయులం అవ్వగలుగుతాం. హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలు కూడా, ఓ మోషే గారు మీరు ఏం చెప్తే చేసేస్తామంటారు. యెహోషువతో అంటారు, సార్ మీరు ఏం చెప్తే చేసేస్తామంటారు. కొన్ని రోజులు పోయిన తర్వాత వాళ్ళు అలా చేయరు, వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడతారు. ఎందుకంటే వారిలో ఉన్న భ్రష్ట హృదయము వారిని అలా మాట్లాడనిస్తుంది. వారిలో ఉన్న చెడ్డ మనస్సు వారిని ఆ విధంగా ప్రేరేపణ చేస్తుంది. కాబట్టి ఆ హృదయం పోవాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో నివాసం చేయాలి. ఒక ఆత్మ సంబంధమైన కార్యం మన హృదయాల్లో జరగాలి. అప్పుడే మనం సంపూర్ణంగా ఆయన మాటకు విధేయులమగలుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా. విధేయులు అయిపోతామండి అని మీరు చెప్పొచ్చు చాలా స్ట్రాంగ్గా. నేను నువ్వు ఎవరో తెలియదండి, నన్ను బొంకేస్తావు పేతురు. లేదండి నేను బొంకను అని నువ్వు స్ట్రాంగ్గా చెప్పచ్చు. కానీ నువ్వు బొంకేస్తావు. ఎందుకంటే ఇది మన దుష్ట హృదయం, మంది ఈ శరీర సంబంధమైన మనసు ఏదోలాగా మనం బలహీనపరిచేస్తుంది, ఏదో ఆటంకాన్ని తీసుకొచ్చి. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో పనిచేస్తేనే తప్ప దాన్ని సంపూర్ణం చేయలేము. ఆమేన్. అది సంపూర్ణం చేయాలంటే దేవుని బలమైన ఆత్మ కార్యము మన హృదయంలో జరుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా ఆ మాటకు మనం విధేయత చూపించాలంటే, ఖచ్చితంగా అలా మనం చేయగలగాలంటే ఈ హృదయంతో, ఈ మనసుతో, ఈ జీవితంతో మనం చేయలేం. వీ నీడ్ సూపర్ న్యాచురల్ పవర్. ఒక అద్భుతమైన శక్తి కావాలి. అదే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలకు ఇస్తాడు. హల్లెలూయా. అప్పుడే అది కీడైనా మేలైనా. ఇప్పుడు మనకి ఎందుకు చేయలేకపోతున్నాం? ఎందుకు ఆ మాటకు మనం విధేయత చూపించలేకపోతున్నాం? ఎందుకంటే దేవుని ఆత్మ లేదు మనలో. ఎందుకు అది చేయడానికి మనకు చాలా ఇబ్బందిగా ఉంది? ఎందుకు అది పాటించడానికి మనం ఎందుకు అలా కృంగిపోతున్నాం? ఎందుకంటే మనది భ్రష్ట హృదయం, మన శరీర సంబంధమైన మనసు, శరీర సంబంధమైన కార్యక్రమాలు, మనది నడవడికి భూ సంబంధమైన విధానాలన్నీ కూడా. అందుకే అది చాలా కష్టంగా ఉంటుంది. అది పోగొట్టాలంటే దేవుడు ఆత్మకార్యం జరగాల. ఆమేన్. దేవుడు మనలో బలంగా పనిచేయాలా. మన మనసు కంటే దేవుని ఆత్మకార్యం ఎక్కువగా పనిచేస్తూ ఉండాలి. అప్పుడే ఆ మాటకి అది కఠినమైన, ఎంత ఇబ్బందికరంగా వాళ్ళు ఏమన్నారు తెలుసా? కీడైనా మేలైనా. ఆమేన్, హల్లెలూయా. మేబీ ఇట్స్ ఏ గుడ్, అట్ దట్ ఇస్ ఎ బ్యాడ్.
అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, కానీ మారు మాట లేకుండా మేము ఆ దేవుని మాటకు విధేయత చూపిస్తాము. హల్లెలూయా. అటువంటి సమర్పణ, అటువంటి మొక్కుబడి, అటువంటి ఒప్పందము, అటువంటి నిబంధన, అటువంటి విధానము మనం చేసినట్లయితే సర్వశక్తి గల దేవుని మనం ఏం చేసిన వాళ్ళు అవుతాం తెలుసా? గౌరవించిన వాళ్ళం అవుతాము. తద్వారా దీవెనలు కూడా మనకు వస్తాయి. హల్లెలూయా. నీ మొక్కుబడిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. నీ మొక్కుబడిని తగిన ప్రతిఫలము, ఆశీర్వాదం దేవునికి ఇచ్చునుగాక. మొక్కుబడి ఏంటి తెలుసా? ఆ మొక్కుబడి ఏదైనా కావచ్చు. ప్రభా, అది ఏదైనా సరే నేను మాటకి విధేయత చూపిస్తానన్న మొక్కుబడి కావచ్చు. ఆ మొక్కుబడి నువ్వు ఏం చేయాలి తెలుసా? సాధన చేయాలి. హల్లెలూయా. నేను వింటానంటే కుదరదు. వినటానికి ఏం చేయాలి? సాధన చేయాలి. రోజు నువ్వు ప్రాక్టీస్ చేయాలి. అలా నువ్వు సాధన చేయగా ఒక రోజు నువ్వేం చేస్తావు తెలుసా? ఖచ్చితంగా దేవుని మాటకు సంపూర్ణ విధేయులం అయిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభువు ఏం చెప్పారు? ఐ కేమ్ టు ఫుల్ఫిల్ ద ఫాదర్స్ విల్. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను నేను. నాకు చాలా చిత్తాలు ఉన్నాయి, నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి, నాకు చాలా మార్గాలు ఉన్నాయి, నాకు చాలా ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి. అవేమి కాదు. నేను నా తండ్రి పని మీద వచ్చాను, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. ఆ పని తప్ప నాకు ఇంకే పని కూడా. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో మనకి అనుకూలంగా ఉన్నవి ఉంటాయి, అనుకూలంగా లేనివి ఉంటాయి. ఇవన్నీ చాలా చాలా ఉంటాయి. అవన్నీ పక్కన పెడితే దేవుడు మనకి ఏదైతే నేర్పించాడో, దేవుడు మనకి ఏదైతే చెప్పాడో ఆ మాట ప్రకారంగా, ఆ విధానాల ప్రకారంగా ఖచ్చితంగా అది కేడైనా మేలైనా ఏదైనా సరే మారు మాట లేకుండా దేవుని మాటకు, దేవుని యొక్క స్వరమునకు, దేవుని యొక్క వర్తమానమునకు, దేవుని యొక్క మాటకు నిశ్చయముగా విధేయులమవుదుముగాక. అటువంటి మొక్కుబడితో ఈ నూతన సంవత్సరంలో మరింతగా మనం దేవునికి సమర్పించుకుందాముగాక.